వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. పెహల్గాంలో అమాయకులైన భారత టూరిస్టులపై కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకలను ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఏరిపారేస్తున్న ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నట్లు బీజేపీ పట్టణ అధ్యక్షులు కె దయాకర్ తెలియజేశారు. పట్నంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద టపాసులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. గూడూరు పట్టణంలోని స్థానిక టవర్ క్లాక్ సెంటర్ ప్రాంతంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కె దయాకర్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 22న పెహల్గాంలో భారత పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రమూకలు కాల్పులు జరిపి 26 మందిని పొట్టన పెట్టుకున్నందుకు ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఏరిపారేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు కె దయాకర్ మాట్లాడుతూ పెహల్గాంలో అమాయకులైన భారత టూరిస్టులపై కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకలు ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఏరిపారేస్తున్న ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ నాయుడు, మహిళా నాయకురాలు బిందురెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎం రవీంద్ర, బాలకృష్ణ గౌడ్, కోశాధికారి నిరంజన్, సురేష్ బాబు, గుమ్మడి శ్రీనివాసులు, గ్రానైట్ ప్రభాకర్, ఓబీసీ మోర్చా నాయకులు సురేష్ బాబు, యువ మోర్చా నాయకులు శివకుమార్, మదిరా సునీల్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పెహల్గాంలో మన భారతీయులపై దాడి చేసిన ఉగ్రవాదుల్ని నిన్నటి రోజున మన ఇండియన్ ఆర్మీ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇది మనమంతా కూడా చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే గత 3 నెలల క్రితం పెహల్గాంలో మన భారతీయులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడులు జరిపి 27 మంది ప్రాణాలను బలి తీసుకున్నారు. అదే రోజున మనం గూడూరు పట్టణంలో వాళ్ళ కుటుంబాలకి సంఘీభావంగా శాంతియుతంగా ర్యాలీ చేయడం జరిగింది. ఆ రోజున మనమంతా కూడా ఒకటే అనుకున్నాము, ఈ దాడికి ఖచ్చితంగా భారత ప్రభుత్వం అలాగే ఇండియన్ ఆర్మీ ఖచ్చితంగా ప్రతీకార చర్య తీసుకుంటుందని ఆ రోజు మనమంతా గట్టిగా చెప్పాము. ఇవాళ అదే జరిగింది. అలాగే ఆపరేషన్ సింధూర్లో భాగంగా మొదటగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి వాటిని నాశనం చేయడం జరిగింది. అలాగే రెండవది ఆపరేషన్ మహాదేవ్ పేరుతో నిన్న ఆ ఉగ్రవాదుల్ని ఎవరైతే దాడి చేశారో ఆ ఉగ్రవాదుల్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇలా ఎన్కౌంటర్ చేసిన మన ఇండియన్ ఆర్మీకి మన గూడూరు పట్టణ తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ఇండియన్ ఆర్మీ గట్టి చర్యలు తీసుకుంటుందని గట్టిగా నమ్ముతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మండలంలో మేము నిన్నటి రోజున ఏదైతే ఆపరేషన్ మహాదేవ్ ద్వారా భారత రక్షణ దళాలు ఏప్రిల్ 22వ తేదీన పెహల్గాంలో మన పర్యాటకులపై జరిపి ఉగ్రవాదులు దాడులు జరిపి 26 మంది అమాయకులైన భారతీయుల్ని చంపినందుకు ప్రతీకగా ఉగ్రమూకలు ఎవరైతే ముఖ్య సూత్రధారి అయిన సులేమాన్ షాను, అతనితో పాటుగా మరొక 2 వేర్వేరు ఉగ్రదాడుల్లో వారిని మన భారత దళాలు వాళ్ళు తుదముట్టించారు. ఇది శ్రీనగర్ ప్రాంతంలోని దచ్చిగాన్ అడవుల దగ్గర ఉండే మహాదేవ్ పర్వతం దగ్గర జరిగినందున ఈ ఆపరేషన్కు మహాదేవ్ అని సాంకేతికంగా పేరుని ఇవ్వడం చేశారు. ఇది దాదాపు 2 వారాల నుంచి ఉగ్రమూకల్ని ఏరివేయడంలో భాగంగా పెహల్గాం దాడిలో పాల్గొన్న ఈ ఉగ్రమూకలే వాళ్ళు టార్గెట్గా చేసుకొని ఈ ఆపరేషన్ను చేపట్టారు. నమస్కారం. నేడు భారతదేశం చాలా గర్వించదగ్గ రోజుగా కొనియాడబడుతుంది. పెహల్గాంలో దాదాపు 28 మంది మహిళల సింధూరాన్ని తుడిపివేసినటువంటి సులేమాన్ షా అనే వ్యక్తిని పట్టుకొని అటువంటి వ్యక్తిని ఎన్కౌంటర్ చేసి హతమార్చిన మన భారతదేశ ఆర్మీకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాదే కాదు, నా తరఫున మన గూడూరు పట్టణ బీజేపీ నాయకులందరూ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. సెలవు తీసుకుంటాం. ఈరోజు మహాదేవ అనే కార్యక్రమం పేరిట జరిగిన సన్నివేశంలో ఈరోజు పాకిస్తాన్ అక్కడ జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉగ్రదాడి జరిగినటువంటి వేటాడి ఈరోజు ఎక్కడున్నారు, ఏ గృహలో దాక్కున్నా సరే మేము వదిలిపెట్టము, మా ఆడపడుచుల్ని 27 మందిని ప్రాణాలు బలికొన్నటువంటి ఉగ్రవాద సంస్థలకి ఈరోజు హెచ్చరిక చేసి ఈరోజు తుదిమట్టించడమైనది. ఆ వాడు ఈ ఉగ్రవాది సంస్థ అయినటువంటి సులేఖాన్ అనే వాడు హతమయ్యాడు. ఈరోజు భారతదేశం తరపున ఎక్కడున్నా సరే ఈ అంతిమ యుద్ధంలో అంతిమ తీర్పు ఇవ్వాలని
రోటరీ క్లబ్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు రెడ్డి తెలియజేశారు. పట్నంలోని రోటరీ మోక్షధామంలో దాతల సాయంతో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో వారు మాట్లాడారు. గూడూరు 2వ పట్టణంలోని రోటరీ మోక్షధామంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సంయుక్త సేవా సమితి అధ్యక్షులు సి అశోక్ కుమార్ దాతృత్వంతో సుమారు 2 లక్షల రూపాయల వ్యయంతో మోక్షధామాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు రెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మోక్షధామం అభివృద్ధికై సహకారాన్ని అందించిన సంయుక్త సేవా సమితికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంయుక్త సేవా సమితి అధ్యక్షులు సి అశోక్ కుమార్ను రోటరీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి మల్లు విజయ్ కుమార్ రెడ్డి, మోక్షధామం చైర్మన్ కిరణ్ చక్రవర్తి, సీనియర్ రొటేరియన్స్ బి దశరథరామిరెడ్డి, హనుమంతరావు, పివి కృష్ణయ్య, రవీంద్రారెడ్డి, ఎన్ బాలకృష్ణరాజు, టి సురేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, రాంప్రసాద్, జీజీ నాయుడు, జనార్దన్ రెడ్డి, రఘురాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దానికి ప్రధాన కారణం ఈ మోక్షధామంలో బ్యూటిఫికేషన్ అందం సుందరంగా తీర్చిదిద్దడానికి దీని చైర్మన్ అయినటువంటి కిరణ్ చక్రవర్తి గారు, అలాగనే దీంట్లో నంబర్ అయినటువంటి పివి కృష్ణన్న గారు, అలాగనే ఈ ప్రోగ్రామ్కి పివి కృష్ణన్న కోఆర్డినేటర్గా వ్యవహరించి వాళ్ళిద్దరూ మన సంయుక్త సేవా సంస్థ చైర్మన్ అయినటువంటి సి అశోక్ కుమార్ గారిని కలవడం, ఈ బ్యూటిఫికేషన్ గురించి సార్తో సంప్రదించడం వల్ల వాళ్ళు ఈ ఒప్పుకొని ఈ సంయుక్త సేవా సంస్థ వారు ఈ ఆవరణంలో బ్యూటిఫికేషన్ కోసం సుందరవనంగా తీర్చిదిద్దారు. దీనికోసంగా సుమారుగా 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మోక్షధామం సుందరవనంగా తీర్చిదిద్దడానికి ప్రధాన కారకులైనటువంటి సి అశోక్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అశోక్ తెలుసు, మంచి వ్యక్తి, కానీ ఎంత మంచి మనిషి అని నాకు తెలియదు. ఎంత మంచి మనిషిని, ఎందుకంటే ఎంత మంచి మనిషి, ఎందుకంటే మనసు రావాలి, డబ్బులు ఉన్నాయి, మనసు రావాలి. ఇటువంటి పబ్లిక్ ప్లేసులకి, ప్రజలకు ఉపయోగపడే ప్లేసుల్లో ఆయన ఈ విధంగా ధారాళంగా ఖర్చు పెట్టి అది కొద్దిగా అట్రాక్టివ్గా ఈ శ్మశానాలు కానీ వేరే ప్రదేశాలు కానీ అట్రాక్టివ్గా ఉండేటట్టుగా చేస్తున్నారంటే ముందుగా అశోక్కి ధన్యవాదాలు చెప్పాలి. థ్యాంక్ యూ సార్. మంచి ప్రజా కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ కావాలి. ఎందుకంటే డబ్బులు ఉండటం వేరు, మనసు రావటం వేరు. థ్యాంక్ యూ. చైర్మన్ కిరణ్ చక్రవర్తి గారికి మరియు మా రోటరీ మిత్రులకు అందరికీ నమస్కారం. ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి గూడూరులో 2 శ్మశాన వాటికలు ఉన్నాయి. ఉత్తర శ్మశాన వాటిక, దక్షిణ శ్మశాన వాటిక. పాత రోజుల్లో ఇబ్బందిగా ఉండేది, చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ చనిపోయిన వారి బంధుమిత్రులు రావడం, ఇక్కడికి శుభ్రంగా లేకపోవడం, ఏదో కార్యక్రమం చేసుకొని పోతున్నాం అనుకుని బాధల్లో ఉండేవాళ్ళు. ఆ రకంగా కాకుండా మా ఈ ప్లేస్ కూడా, ఈ స్థలం కూడా వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళకి కష్టం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముందుగా రాజమండ్రిలో చేశారు బాగా, ఆ తర్వాత నెల్లూరులో చేశారు. తర్వాత అది చూసి మా రోటరీ క్లబ్ వాళ్ళు ఇక్కడ మోక్షధామం మరియు స్వర్గధామాన్ని ఫస్ట్ ఉత్తర శ్మశాన వాటికలో కట్టడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ కూడా కట్టాలని అనుకున్నాము, కట్టాము. ఇప్పుడు చాలా బాగా అన్ని ఫెసిలిటీస్తో మనం ఇక్కడ చేసుకుంటున్నాము. ఈ సందర్భంలో సంయుక్త సేవా సమితి ప్రెసిడెంట్ అయిన అశోక్ కుమార్ గారు మనల్ని కన్సల్ట్ అయ్యి, నేను టౌన్లో బాగా సుందరంగా అన్నీ ఉండాలనే ఉద్దేశంతో బ్యూటిఫికేషన్ చేస్తున్నాను, అలాగే ఇక్కడ కూడా ఈ బ్యూటిఫికేషన్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అంటే, మీరు ఆనందంగా చేయొచ్చు, మీరు పూర్తిగా మీ స్వతంత్రంగా ఏం కావాలో అవన్నీ చేయండి అని మేము కూడా వారిని కోరడం జరిగింది. ఆయన చాలా కష్టపడి, చాలా శ్రమతో, వారి బంధుమిత్రుల సహాయంతో సంయుక్త సేవా సమితి అనే దాన్ని స్థాపించి ఉన్నారు. టౌన్లో కూడా మనం చాలామంది చూసుంటాం, చాలా బాగా బ్యూటిఫికేషన్ చేశారు వారు. అదే రకంగా ఇక్కడ ఈ మోక్షధామంలో కూడా బ్యూటిఫికేషన్ చేద్దామని వచ్చినందుకు మాకు సంతోషమైంది. ఆయన దాదాపు 2 లక్షల దాకా ఖర్చు పెట్టి
ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉండేటట్టు, సుందరంగా ఉండేటట్టు తయారు చేశారు. వారికి మా రోటరీ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదే రకంగా ఇంత మునుపు మేము చేస్తున్నాము, అన్ని ఫెసిలిటీస్ పెట్టాము. ఆ తర్వాత ఇంకా ఈ బ్యూటిఫికేషనే తర్వాత కొన్ని పనులు నిలిచిపోయినాయి, ఫెన్సింగ్ ఇటువంటివన్నీ. అవన్నీ ఇప్పటి మా రోటరీ మోక్షధామం చైర్మన్ అయిన కిరణ్ చక్రవర్తి వారు బాగా చేశారు. వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఈ దక్షిణ శ్మశాన వాటికలో ముందు 13 ఎకరాలు ఉన్నాయి. దాన్ని అన్యాక్రాంతం అయిపోతూ వచ్చింది. దాన్ని ఇక్కడ దీని సమీపంలో ఉండే సొసైటీ మరియు వాల్నపురం ఇక్కడ వాస్తవులైన వాళ్ళు చాలామంది ఒక కమిటీగా ఏర్పడి దీన్ని కాపాడాలనే ఉద్దేశంతో వీరిపోయిన రాఘవయ్య గారి ఆధ్వర్యంలో మరియు దండు ఆశేషారెడ్డి గారు వీళ్ళ కృషితో మా మెంబర్ అయిన హనుమంతరావు గారు, బత్తిన హనుమంతరావు గారు వారికి కృషి, మేమంతా కలిసి ఒక కమిటీగా ఏర్పడి కోర్టు దాకా పోయి దీన్ని చాలా వరకు కాపాడగలిగాము. ఆ తర్వాత ఇక్కడ కూడా స్వర్గధామం లాగే మోక్షధామం అనేది ఇక్కడ కడితే బాగుంటుందని వారు కోరారు. అప్పుడు నేను రోటరీలో ఈ ప్రపోజల్ పెట్టడం జరిగింది. అప్పుడు మా మిత్రులైన సీనియర్ రోటరీ దశరారెడ్డి గారు సరే చేద్దాము అలాగే అని. క్లబ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ ఇది వాళ్ళు రోటరీ క్లబ్ చేసే దాంట్లో ఇది లక్ష్యవంతు కూడా కాదు, కానీ నన్ను గుర్తించి అభిమానించి నన్ను ఈ విధంగా చేసినందుకు సంతోషంగా ముందు కూడా రోటరీ క్లబ్ వాళ్ళు ఏదన్నా చేయాలి అనుకుంటే వాళ్ళకి నేను సహకరిస్తానని. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు కీర్తిశేషులు శ్రీరాములు రమణమ్మ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు శ్రీరాముల మహిజ, శ్రీరాముల మాధురి, శ్రీరాముల శ్రేయాన్ సహాయ సహకారాలతో 50 మందికి చీరలు మరియు రుచికరమైన భోజనం అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ కీర్తిశేషులు శ్రీరాముల రమణమ్మ జ్ఞాపకార్థం ఆమె కుమార్తెలు 50 మందికి చీరలు అన్నదానం చేయటం అభినందనీయమని, వారిని స్ఫూర్తిగా తీసుకుని అందరూ ముందుకొచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వారిని అభినందించారు. భగవంతుని ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులపై ఉండాలని, వారి అమ్మగారి పేరు మీద మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు మనీల, మంజుల, శ్రీవిద్య, ప్రగతి సేవా సంస్థ ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, ప్రగతి కుటుంబ సభ్యులు మామటూరు రాధయ్య, పురందర్ రాజు, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, పయ్యావుల మురళీనాయుడు, కేఆర్ఎం, పిఈటి కరీముల్లా, పోతిరెడ్డి పెంచలయ్య, తూపిలి యశ్వంతు, డిష్ నాగరాజు, ఆక్వా రమేష్, కుమార్ నాయుడు, వాకాటి సీను, కోటా సీను, కృష్ణారెడ్డి, విజయ్, నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి వాళ్ళు అందరూ బాగుండాలి. ఆ రోజు మా అమ్మగారి జ్ఞాపకార్థం అంటే ఆమె వృద్ధులన్నా మామూలుగా పెట్టడం అన్న భోజనం పెట్టడం, ఇంటికి వచ్చిన ఎవరికి వచ్చినా కూడా కడుపు నిండా అన్నం పెట్టందే పంపించారు. ఆమె కోరిక మేరకు మేము ఆమెన్ని ఆశిస్తూ సార్ వాళ్ళ ద్వారా అన్నీ చెప్తామని మాటిస్తున్నాను. దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళి మా అమ్మని ఆస్వాదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్లో అనేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ దాతలు కొంతమంది తలరాతలు మార్చే నేతలు అంటారు. వీళ్ళందరూ తలరాతలు మార్చే నేతలు ఎవరంటే వీళ్ళే అన్నమాట. ఎందుకంటే ఆమె పేరులోనే ఉంది శ్రీరాములు. రాముడు వారి ఎంత ఇదిగా ఉండారో అదేవిధంగా ఆమె పేరు శ్రీరాములు రమణమ్మ గారు నిజంగా కీర్తిశేషులైనా కూడా మన మధ్యనే ఉంది. కూతుర్లు ఇద్దరు కూడా ఆమెకి ఈ రోజున ఈ విధంగా మరి అన్నదానం కానీ మరి చీరల దానం కానీ చేస్తుంది అంటే నిజంగా ఆమె ఎల్లవేళలా వాళ్ళ దగ్గరే ఉండట్లు లెక్క అన్నమాట. ఎందుకంటే చదువుతో పాటు సంస్కారం ఉంది కాబట్టి ఆ సంస్కారవంతులైన ఆ తల్లికి పుట్టిన బిడ్డలు ఈ యొక్క కార్యక్రమాలు చేస్తాం నిజంగా ఆనందదాయకం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, వాళ్ళ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో ఉండాలని మా ప్రగతి సేవ సంస్థ కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుడు. ఈరోజు శ్రీరాముల రమణమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే వారు ఎక్కడున్నా సరే మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా వారి కుటుంబానికి ఆశీస్సులు అందాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఎండ వస్తేనే ఎండాకాలం అవుతుంది, వర్షం వస్తేనే వర్షాకాలం అవుతుంది.
సూర్యుడు వస్తేనే పొగలవుతుంది, చంద్రుడు వస్తేనే రాత్రి అవుతుంది. కానీ ఇలాంటి భేదాభావాలు ఏమీ లేకుండా సమయానికి హద్దులు లేవు, అదేవిధంగా సేవలకి హద్దులు లేకుండా నిరంతరంగా దూసుకుపోతున్నటువంటి ప్రగతి సేవా సంస్థ. ఈ ప్రగతి సేవా సంస్థకి ఎవరైతే దాతలుగా వ్యవహరిస్తున్నారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్న మా కడివేటి చంద్రశేఖర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాకు పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చినందుకు. ఈ కార్యక్రమాన్ని 4 గోడల మధ్య ఎక్కడో చేసుకోవచ్చు, కానీ 10 మంది మధ్య భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం కోసం మన మధ్య ఇలా జరుపుకున్నందుకు వారి కుటుంబానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు శ్రీ సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు 50 మందికి చీరలు అయితేనేమి మంచి రుచికరమైన భోజనాలు అందిస్తున్నారు. వాళ్ళ శ్రీరాములు రమణమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కూతుర్లైనటువంటి మహిజా గారు, మాధురి, శ్రేయాన్ వారి సంపూర్ణ సహాయ సహకారాలతో మంచి భోజనాలు కానీ చీరలు కానీ అందించడం జరుగుతుంది. మా ప్రగతి సేవ సంస్థ ద్వారా చేసినందుకు వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా వాళ్ళ కుటుంబానికి ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్ర గారికి ధన్యవాదాలు. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు ఈరోజు అందులో సాయంకాలం మంచి భోజనాలని శ్రీరాముల రమణమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ కూతురు మహిజా గారు, ఆమె గవర్నమెంట్ ఉపాధ్యాయురాలు, అదేవిధంగా వాళ్ళ ఇంకొక సోదరి మాధురి గారు వాళ్ళ సహాయ సహకారాలతో ఇక్కడ 50 మందికి మంచి అంటే భోజనాలు పెట్టాలన్న ఒక ఆశతో ఇక్కడి దాకా రావటం జరిగింది. ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉండే వీళ్ళకే కాకుండా బయట వ్యక్తులకు కూడా ఒక 50 మందికి మంచి భోజనాలు మంచి చీరలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టిన దానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇలాంటి సేవ అంటే సేవ చేయాలన్న ఆలోచన రావటం అనేది చాలా గొప్ప విషయం. ఆ ఆలోచన రావటం అనేది మేము అదే కోరుకునేది ప్రగతి సేవా సంస్థ కూడా. ఈ ప్రగతి సేవా సంస్థ పెట్టిన కాన్సెప్ట్ కూడా అదే. సేవాభావం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే అంటే ఇలాంటి కార్యక్రమాలు మనం ఎక్కడైనా ఇంటికాడ కూడా చేసుకోవచ్చు, కానీ 10 మందికి మంచి భోజనాలు పెట్టాలి, అందరికీ చీరలు. అందులో ఈ శ్రావణ మాసంలో కూడా ఈ చీరలు కూడా అందరికీ ఇవ్వటం కూడా ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా నిన్ను నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటుంది. ఇంకా పెద్దమ్మ మీద రమణమ్మ గారి మీద ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్ని ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల కోసం కుర్చీలు, ఫ్యాన్ల ఏర్పాటుతో సహా ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. వాకాడు, వెంకటగిరిలోని డిపోలు, బస్టాండ్లను సోమవారం ఆయన తనిఖీ చేశారు. వాకాడ్ డిపో ఆవరణలో మొక్కలను నాటారు. 2 చోట్ల డిపో అధికారులు సిబ్బందితో సమావేశమయ్యారు. మీడియాతో మాట్లాడారు. బస్టాండ్లకు కొత్తగా రంగులేస్తున్నామని తెలిపారు. వాకాడ్ డిపో ఆవరణలో సిమెంట్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయనున్నామన్నారు. అన్ని డిపోల్లో బస్ సర్వీసులు ఎలా ఉన్నాయో జోన్ల వారీగా తెలుసుకొని కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో వెంకటగిరి, వాకాడు డిపోలను పరిశీలించి సర్వీసులు, సిబ్బందికి సూచనలు అందించామన్నారు. వెంకటగిరిలో మరో 2 ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేసి అత్యాధునిక బస్టాండ్ గా తీర్చిదిద్దుతామన్నారు. ఆర్టీసీ ఎండీ వెంట ఈడీ చంద్రశేఖర్, ఈడీఈ చెంగల్ రెడ్డి, ఈడీఓ అప్పలరాజు, వెంకటగిరి, వాకాడు డిఎంలు రామకృష్ణ, పెంచలయ్య సిబ్బంది ఉన్నారు. పల్లె ప్రాంతాలకు ఏమన్నా కొత్తగా బస్సులు వేయాలి అంటే ఇప్పటివరకు చాలా వరకు తగ్గించారు. ఆక్యుపెన్సీ అసలు లేదనుకోండి, కనీసం బస్సులో 20 మంది అట్లా ఆ ట్రిప్లో ఆ బస్సు వేస్ట్ అవుతుంది, దాదాపు కొంచెం ఖర్చు ఎక్కువ. సో ఆక్యుపెన్సీ వదలిసి కొత్త రూట్లు కూడా వేస్తారు కావాలంటే. ఫలానా ఏరియాలో బాగుంది, ఇంకా ఫలానా ప్రోగ్రామ్ జరుగుతుంది అక్కడ, అక్కడ కొన్ని బస్సులు ఎక్స్ట్రా వేస్తే బాగుంది. బస్సులు వేయడానికి మాకు అభ్యంతరం లేదు, కాబట్టి మినిమం ఆక్యుపెన్సీ ఉండాలి. అంటే మేము బస్సు వేసి అంతా చెప్తుంటే 5 ఎక్కి పక్క నుంచి ఆటోలో 20 మంది ఎక్కితే ఏం చేయాలి? తప్పు కాదు. మరి కొంచెం వాళ్ళకి ఇటీవల కాలంలో ఈ డిపోలో నుంచి దాదాపు వెళ్ళే బస్సులు పొద్దుటూరు అయితే, విజయవాడ అయితే, ఇతర ప్రాంతాలకు వెళ్ళే బస్సులన్నీ ఆపేసి నెల్లూరు, తిరుపతి. రాష్ట్ర ప్రభుత్వం నెల ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తున్నారు. బస్టాండ్ యొక్క పరిస్థితి ఎలా ఉంది,
టాయిలెట్స్ అక్కడ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి, ప్రయాణికులు మరి కానీ ఎక్కడ కాంటావు ప్రతి బస్ స్టాండ్లో ఉన్నాను. ప్రతి బస్ స్టాండ్లో ఎక్కడెక్కడైతే లేవో అక్కడ అన్ని చోట్ల కొత్త చైర్లు కొలిసి స్టీల్ చైర్స్, అదేవిధంగా సీలింగ్ ఫ్యాన్లు ఎక్కడ లేవో కొత్త ఫ్యాన్ పెట్టించాం. అది పరిస్థితి ఉంది కాదు, ముందు ప్రయాణికులకి మినిమం ఫెసిలిటీ కూడా అందరూ తెలుసుకుని పెట్టడం జరిగింది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ పెట్టండి అన్నీ జరుగుతున్నాయి. ఎంతో ఒక కొలికి వచ్చినప్పుడు ఒక 2 నెలలు పడ్డాం. నెలలో అన్ని బస్ స్టాండ్లు రీపెయింట్ చేయమని చెప్పాం. రంగేస్తే దానికి ముందు కనీసం మనం చూసేదానికి బాగుంది. ఈరోజు మీరు వస్తుంటేనే రంగేస్తున్నారు. అన్ని బస్ స్టాండ్ చేయాలి కదా, బస్ స్టాండ్ ఓకే సార్. రాబోతున్నాయి. బట్ ఇప్పటికైతే మెడికల్ కావాలి కాబట్టి ఉన్న బస్సుతో స్టార్ట్ చేసేస్తాం. పోతానంటే సరైన కండిషన్లో పెట్టుకొని వాళ్ళు కొంచెం రిటైర్లు చేసేసి బాడీని తగ్గించేసి ఉన్న వాటితో స్టార్ట్ చేస్తాము. తర్వాత మొత్తం బస్సులు యాడ్ అవుతాయి అన్నమాట. ఎలక్ట్రిక్ బస్సులు యాడ్ అవుతాయి, ఎక్కువ బాగా ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి, వచ్చి సిఎన్జీ బస్సులు కూడా వస్తాయి. బస్సులు ప్రస్తుతం ఎన్ని బస్సులు బస్సుల రేట్లో వచ్చేసి 6,500 బస్సు ఫ్రీ. మా కొట్టు 11,000 బస్సులు ఏమంటే 7,000 వస్తాయి, 5,000. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి సమక్షంలో నెల్లూరు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ కు నెల్లూరు మోహన్ రెడ్డి స్వాగతం పలికి తప్పెట్లు, మేళతాళాలతో, బాణసంచా వేడుకలతో, శాల్వాలతో సన్మానించి గజమాలను వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం గిరిజన కాలనీలో 4.80 వేలతో నిర్మించినటువంటి సీసీ రోడ్డును ప్రారంభించారు. తదుపరి సుపరిపాలన తొలి అడుగు కరపత్రాలను గడప గడపకు తిరుగుతూ ప్రజలకు ఇస్తూ ఏడాది కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. కొత్తపాలెం వద్ద తెలుగుదేశం పార్టీ కార్యాలయంను రిబ్బన్ కట్ చేసి ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ప్రారంభం చేశారు. పార్టీ కార్యాలయం నందు 70 కుటుంబాలు వైకాపా నుండి టీడీపీలోకి మోహన్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కోట మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, వాకా విజయభాస్కర్ రెడ్డి, పాదర్తి కోటారెడ్డి, పలగాటి శ్యాంప్రసాద్ రెడ్డి, ముంగర మురళీరెడ్డి, కట్టా శంకర్ రెడ్డి, మర్రి పోలయ్య, గూడూరు కిరణ్, కోటా మండల ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కోటేశ్వరరావు, కోటా శ్రీనివాసులు, అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోరాడతాం, దాంట్లో మర్చిపోయే సమస్య లేదు. ఎక్కడ ఎవరు చిన్న అతి ఇచ్చినా అది సంబంధిత అధికారులకి చెప్పి అది అవద్దంటే అవద్దని చెప్తాం, కాదంటే కాదని చెప్తాం. అంతే తప్ప అబద్ధాలు చెప్పే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ చాలా మందికి పెన్షన్లు అడుగుతున్నారు. గవర్నమెంట్ పెన్షన్లు విడుదల చేసిన వెంటనే అందరికీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అందరూ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందువల్ల చెప్తున్నాం, ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉన్నటువంటి క్యాడరు, మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు మేము పనిచేస్తాం. కాబట్టి అందరూ కూడా మీడియా మిత్రులు కూడా తెలియజేస్తున్నాం. మీరు కూడా గ్రామాల్లో మాతో పాటు తిరుగుతున్నారు. ఎక్కడ కూడా సూపర్ 6 మీద ఒక్కడ కూడా విమర్శలు చేసే పరిస్థితి లేదు. అంటే కొన్ని దగ్గర ఈ తల్లికి వందనం పడలేదని చెప్తున్నా, అన్ని కూడా గ్రీవెన్స్లో ఆవిడ అధికారులు అన్ని కూడా నోట్ చేస్తున్నా, అవి కూడా త్వరలో పడతాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. నేను చెప్పేది ఒకటి, మీరు చేసిన అభివృద్ధిలో పోటీ పడండి. మీరు 5 సంవత్సరాలు మీకు ప్రజలు మీకు ఇచ్చారు. మీరేం చేశారు 5 సంవత్సరాలు? ఈ రాష్ట్రంలో ఏం చేశారు, ఈ గూడూరు నియోజకవర్గంలో ఏం చేశారు? ఎక్కడ మీరు చేసిన పరిస్థితి లేదు. మేము గెలిచిన సంవత్సరం 3 నెలలకే సంవత్సరానికే జనాలు తిరుగుతున్నాం. మీరు గెలిచిన 5 సంవత్సరాల్లో జనాలకు కనిపించేలా పత్తలేదు. మేము తిరుగుతా ఉన్నాం, ధైర్యంగా తిరుగుతున్నాం. ఈరోజు ఎక్కడికి ఒకవేళ ఏమైనా ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్ళతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి అధికారులతో మాట్లాడుతున్నాం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ గ్రామంలో మొన్నటి వరకు రైతులంతా కూడా ఈ యొక్క సాగర్మల రోడ్డు సంబంధించినటువంటి డబ్బులు మాకు రాలేదు, ఎన్నో సంవత్సరాల నుంచి మేము సాగుబాటులో ఉంటున్నామని చెప్పి కూడా ధర్నా కూర్చోవడం జరిగింది. దాని తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడాం, సబ్ కలెక్టర్ గారితో కూడా చెప్పాం. అలాగే మా జలీలు వీళ్ళు కూడా అందరితో మాట్లాడారు. మా మోహన్ అన్న అందరితో మాట్లాడి ఒప్పించాం. వాళ్ళందరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఎవరైతే గతంలో ఉన్నటువంటి ఆ పట్టాదారుడు ఎవరున్నారో అతన్ని కనుక్కోమని చెప్పాం. నిజంగా ఇంత బ్రహ్మాండంగా ఉందా, ఇంత రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు ఫీల్ అవ్వడం, ఇంత రెస్పాన్స్ అనేది మాకే అర్థం కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా మాకు వచ్చిందా చంద్రబాబు దయవల్ల అని చెప్పి చెప్తున్నారు. ఇంకా చెప్పినట్టు వాటర్ ప్రాబ్లం అని చెప్పారు. ఆ పైప్ లైన్ పగిలిపోతే అప్పటికప్పటికి ఆర్డబ్ల్యూసీఐ గారు రిపేర్ చేయించి అప్పటికప్పటికి 2 గంటల టైం అన్నాడు, ఒక 3/4 గంటలోనే అది మొత్తం రిపేర్ చేసి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేశారు. అట్లాగే ఇక్కడ ఈ గ్రామంలో ఒక రోడ్డు అగ్రహారం సంబంధించినటువంటి రోడ్డు ఒకటి అది ఉన్నారు. అది ఆల్రెడీ మోహన్ రెడ్డి గారు
ఆల్రెడీ నాబార్డ్లో మనం పెట్టామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే నీళ్లు కూడా టైంకి అందడం లేదండి, నీళ్ళు అయితే వస్తున్నాయండి, టైంకి అందడం లేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పారు. అది కూడా ఆర్డబ్ల్యూసీ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడి టైంకి ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఆగస్టు 15 నుంచి ఏదైతే సూపర్ 6 దాంట్లో మేము చెప్పామో ఉచిత బస్సు, మేము ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఆడవాళ్ళు కల్పిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే అన్నదాత సుఖీభవ 2వ తేదీ నుంచి రైతుల ఖాతాలో విడతల వారీగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు చేసేదాన్ని సిద్ధంగా కూడా పడతాయని తెలియజేస్తున్నాం. నేను రండి వైఎస్ఆర్సీపీ నాయకులారా రండి, జనాల్లోకి వెళ్తాం, మేము వెళ్తా ఉన్నాం జనాల్లో, కానీ మీరు కూడా రండి పోదాం. అర్థమైపోదు కదా మాది మోసమో మీది మోసమో. మీరేం చెప్పారు 5 సంవత్సరాలు, మీరేం చేశారు, మేమేం చెప్పాం 5 సంవత్సరాల ముందు అధికారం లేనప్పుడు 1 సంవత్సర కాలంలో ఏం చేశాం అది మీరు చూపిస్తాం, రమ్మని చెప్పి వాళ్ళు అడుగుతున్నా. ఏదంటే మీరు ఊరికి నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదు, మీకు నిజంగా మీరు జనాలతో ఉండే పని అయితే జనాల్లోకి రాండి. మా మీద వ్యతిరేకుతుందో మీ మీద వ్యతిరేకుతుందో జనాలు చెప్తారు. అట్లా లేకుండా మీ ఇష్ట ప్రకారంగా ఏదంటే తెచ్చి మాట్లాడేసి రావడం అనేది మంచి పద్ధతి కదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ నెల్లూరుపల్లి కొత్తపాలెంలో మేము గెలిచిన ఈ సంవత్సరం 3 నెలల్లో ఇక్కడ ఎస్టీ కాలనీ నిజంగా ఇంత బ్రహ్మాండంగా ఉందా, ఇంత రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు ఫీల్ అవ్వడం, ఇంత రెస్పాన్స్ అనేది మాకే అర్థం కనిపించదు. ఎక్కడికి వెళ్ళినా మాకు వచ్చిందా చంద్రబాబు దైవాలు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా చెప్పినట్టు వాటర్ ప్రాబ్లం అని చెప్పారు, ఆ పైప్ లైన్ పగిలిపోతే అప్పటికప్పటికి ఆర్డబ్ల్యూసీ గారు రిపేర్ చేయించి అప్పటికప్పటికి 2 గంటల టైం అన్నాడు, 1 గంటలోనే అది మొత్తం రిపేర్ చేసి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేశారు. అట్లాగే ఇక్కడ ఈ గ్రామంలో ఒక రోడ్డు అగ్రహారం సంబంధించినటువంటి రోడ్డు ఒకటి అది ఉన్నారు, అది ఆల్రెడీ మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నాబార్డ్లో మనం పెట్టామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే నీళ్లు కూడా టైంకి అందడం లేదండి, నీళ్ళు అయితే వస్తున్నాయండి, టైంకి అందడం లేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పారు. అది కూడా ఆర్డబ్ల్యూసీ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడి టైంకి ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఆగస్టు 15 నుంచి ఏదైతే సూపర్ 6 దాంట్లో మేము చెప్పామో ఉచిత బస్సు, మేము ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఆడవాళ్ళు కల్పిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే అన్నదాత సుఖీభవ 2వ తేదీ నుంచి రైతుల ఖాతాలో విడతల వారీగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు చేసేదాన్ని సిద్ధంగా కూడా పడతాయని తెలియజేస్తున్నాం. నేను రండి వైఎస్ఆర్సీపీ నాయకులారా రండి, జనాల్లోకి వెళ్తాం, మేము వెళ్తా ఉన్నాం జనాల్లో, కానీ మీరు కూడా రండి పోదాం. అర్థమైపోదు కదా మాది మోసమో మీది మోసమో. మీరేం చెప్పారు 5 సంవత్సరాలు, మీరేం చేశారు, మేమేం చెప్పాం 5 సంవత్సరాల ముందు అధికారం లేనప్పుడు 1 సంవత్సర కాలంలో ఏం చేశాం అది మీరు చూపిస్తాం, రమ్మని చెప్పి వాళ్ళు అడుగుతున్నా. ఏదంటే మీరు ఊరికి నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదు, మీకు నిజంగా మీరు జనాలతో ఉండే పని అయితే జనాల్లోకి రాండి. మా మీద వ్యతిరేకుతుందో మీ మీద వ్యతిరేకుతుందో జనాలు చెప్తారు. అట్లా లేకుండా మీ ఇష్ట ప్రకారంగా ఏదంటే తెచ్చి మాట్లాడేసి రావడం అనేది మంచి పద్ధతి కదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ నెల్లూరుపల్లి కొత్తపాలెంలో మేము గెలిచిన ఈ సంవత్సరం 3 నెలల్లో ఇక్కడ ఎస్టీ కాలనీగా ఆల్రెడీ గూడూరు నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాలు పూర్తయినాయి. చివరిగా మా కోట మండలంలో ఆ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా నెల్లూరుపల్లి కొత్తపాలెం పంచాయతీలో స్టార్ట్ చేయడం జరిగింది. మనం సాధారణంగా చూస్తున్నాం ప్రతి పల్లెల్లో కూడా మా నాయకులు మా ఎమ్మెల్యే గారు ఎవరు పోయినా ఎక్కడికి పోయినా కూడా ఈ కార్యక్రమంలో మనం ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6లో భాగంగా ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో గతంలో 90% ఆఫ్ పథకాలు ఏదైతే మనం చెప్పామో అన్ని కూడా దాదాపు పూర్తి చేశాం. ఎక్కడికి పోయినా కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా రెస్పాండ్ అవుతున్నారు. దాదాపు ఏదో కొన్ని అక్కడక్కడ స్థానిక సమస్యలు తప్ప మిగతా అన్ని కూడా మనం కంప్లీట్ చేసాం. ఇంకో మిగిలిన 1 or 2 ఉన్నాయి, అవి కూడా తొందరగా కంప్లీట్ చేస్తున్నాం, హామీ ఇస్తున్నాము. ఖచ్చితంగా మేము ఏదైతే చెప్పామో అవి కూడా ఫ్యూచర్లో కంప్లీట్ చేస్తామని చెప్తున్నాము. ప్రజల వద్ద కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ రోజు నెల్లూరుపల్లి కొత్తపాలెంలో చూసాం, మనం దాదాపు 40 ఇల్లు తిరిగాం ఇప్పుడు కాలనీల్లో, ప్రతి దగ్గర కూడా మంచి రెస్పాండ్ వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళా మిగతా పంచాయతీలు కూడా స్టార్ట్ అవుతుంది. తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం ఉందని భావిస్తున్నాను. ఉద్యోగం కోసం తన స్వగ్రామం నుండి బెంగళూరుకు బయలుదేరిన వ్యక్తి తన దురదృష్టం వెంటాడటంతో మార్గమధ్యంలోనే అదృశ్యం కావడంతో తండ్రిని వెతుక్కుంటూ కన్న కూతురు తన భర్తతో కలిసి ఊరూరా తిరుగుతూ పడుతున్న అవస్థలు చూసిన వారి మనసు కలిచివేస్తోంది.
బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు అస్సాం రాష్ట్రం సోనిపూర్ జిల్లా తెలమర పట్టణానికి చెందిన దింబేశ్వర్ స్వర్గియారి అనే 50 సంవత్సరాలు కలిగిన వ్యక్తి ఈ నెల 20వ తేదీ అస్సాం నుంచి బెంగళూరుకు ట్రైన్లో వస్తుండగా 23వ తేదీ విజయవాడ రైల్వే స్టేషన్లో దిగడంతో అక్కడ ట్రైన్ మిస్ అయ్యింది. విజయవాడ నుండి బెంగళూరుకు రవీంద్ర ట్రావెల్స్ ప్రైవేటు బస్సులో బెంగళూరుకు వస్తూ మార్గమధ్యంలో మనుబోలు వద్ద బైపాస్ రోడ్డు పక్కన రాత్రి 3 గంటల సమయంలో కాలకృత్యాలకు ఆపగా అక్కడ దిగిన వ్యక్తి తిరిగి బస్సు ఎక్కలేదు. బస్సులో సెల్ ఫోను బ్యాగు ఉండటం, వ్యక్తి లేకపోవడంతో ఆ వ్యక్తి కనిపించడం లేదని బంధువులకి బస్సు సిబ్బంది ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న బంధువులు వ్యక్తిని వెతుక్కుంటూ మనుబోలుకు చేరుకున్నారు. పై వీడియోలో ఉన్న వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే ఆయన కుమార్తె సోనియా, అల్లుడు సుబ్బు నెంబర్ 7736984376 లేదా 9995061564 నెంబర్లకు తెలియజేయాలని కోరుతున్నారు. गुवाहाटी से बेंगलोर जा रहा था तो विजयवाड़ा में उसका ट्रेन मिस हो गया। उसके बाद शाम को 6 बजे उसने 23 तारीख रात को शाम को 6 बजे विजयवाड़ा से रविंद्र ट्रेवलर में उठ के आया है। आके उसने हम लोग रात को 9 बजे तक उसका साथ कांटेक्ट किया है, बात किया है। बात करने के बाद उसने बोला सुबह जाके कॉल करेगा बोलने के टाइम में हमें बहुत टाइम सुबह 10 बजे तक वेट किया। उसके बाद मम्मा ने कॉल किया तो दूसरा आदमी बस का स्टाफ ने फ़ोन रिसीव किया। फ़ोन रिसीव करने के बाद उसने बोला वो आदमी नेल्लूर में बाईपास में एक होटल के सामने बाथरूम के लिए निकला। उसके बाद उधर से मिसिंग है और हम लोग ढूंढने की बहुत कोशिश कर रही हूँ बट नहीं मिल रहा है। अगर आप में से कोई भी देखे तो हमें इन्फॉर्मेशन दीजिए। భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరియు అమెరికా దేశానికి చెందిన నాసా సంస్థలు సంయుక్తంగా కలిసి జాయింట్గా ప్రయోగిస్తున్న నిసార్ శాటిలైట్ ప్రయోగంలో భాగంగా తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలోని 2వ లాంచ్ ప్యాడ్ నుండి GSLV F-16 రాకెట్ ప్రయోగం ద్వారా నిసార్ అనబడే ఉపగ్రహాన్ని రేపు సాయంత్రం 5:40 షార్ నుండి ప్రయోగించనున్న రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ మరికొంతమంది ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి సూళ్లూరుపేటలోని గ్రామదేవత అయినటువంటి శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరీదేవి ఆలయానికి విచ్చేసి GSLV F-16 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇస్రో నాసా సంస్థలు జాయింట్గా కలిసి అధునాతన సరికొత్త టెక్నాలజీతో రూపకల్పదాల్చిన నిస్సార్ ఉపగ్రహాన్ని రేపు సాయంత్రం శ్రీహరికోట నుండి ఉపయోగిస్తున్నట్లు, ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని సూళ్లూరుపేట చెంగాలమ్మ అమ్మవారి బ్లెస్సింగ్స్ కోసం ఆలయానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ఈ GSLV F-16 రాకెట్ ప్రయోగానికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 2:10 షార్లోని 2వ లాంచ్ బ్యాడ్ వద్ద కౌంట్డౌన్ ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు ఆయన మీడియాకు తెలిపారు. అదేవిధంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్నో రాకెట్ ప్రయోగాలను చేపట్టేందుకు ఇస్రో శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగానే గగన్యాన్ రాకెట్ ప్రయోగం ఈ ఏడాది డిసెంబర్లోగా ప్రయోగిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా చంద్రయాన్ 4 రాకెట్ ప్రయోగానికి కూడా పనులను ప్రారంభించినట్లు ఇస్రో చైర్మన్ నారాయణ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇస్రోతో నాసా మరికొన్ని రాకెట్ ప్రయోగాలను చేపట్టేందుకు నడుం బిగించిందని, అందులో భాగంగానే ఇస్రో నాసా కలిసి భవిష్యత్తులో మరో 2-3 రాకెట్ ప్రయోగాలు చేపడుతున్నట్లు కూడా ఇస్రో చైర్మన్ నారాయణ మీడియాకు తెలిపారు. ఈ GSLV F-16 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ 27.30 గంటల సమయం పాటు కొనసాగిన పిమ్మట రేపు సాయంత్రం 5:40 నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగరనుందని, ఈ నిసార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా 743 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లియో ఆర్బిట్లకి ప్రవేశపెడతామని చైర్మన్ నారాయణన్ తెలిపారు. ఈ ఉపగ్రహం కక్షలో 7 ఏళ్ల పాటు అంతరిక్షంలో పరిభ్రమిస్తుందని తెలిపారు. ఈ ఉపగ్రహం బరువు 2393 కేజీలు కలిగి ఉంటుందని ఆయన అన్నారు.
यजमानोऽसौ आयुराशास्ते सुप्रजास्त्वमाशास्ते उत्तरां देवयज्ञामाशास्ते भवति शतमिति शतं दीर्घमायुः मतीर्घमायुः रोचनो रोचमानः शोभनः शोभमानः धनौ प्रतिष्ठति धनौ धान्यौ पशु बहुपुत्रः all of your blessings. We are important mission. The GSLV F-16 NISR mission is planned tomorrow evening 5:40 p.m. And this mission is a joint mission of Indian Space Research Organization and the JPL NASA. JPL NASA has delivered a payload called L-band synthetic aperture radar payload along with a unfurlable antenna, and ISRO Center SAC Ahmedabad has realized a S-band synthetic aperture radar payload, and using both the payloads we have built a satellite, a very prestigious, technologically complex, technologically advanced, technologically important NISR NASA ISRO synthetic aperture radar satellite. This satellite will be lifted off using our indigenous the GSLV vehicle, GSLV Mark II vehicle. This is the 18th rocket of the GSLV Mark II with 12th indigenous cryogenic stage. And this satellite will be used for the Earth observation and including the disaster management aspects. And every once in 12 days, the satellite will totally scan the entire globe, and this data will be utilized by the global community for various applications. And tomorrow is the 102nd launch from Sriharikota, and all the efforts are put and every activity is geared up. And today evening 2 hours 10 p.m. we are going to start the launch countdown activities for a targeted launch of 5:40 p.m. tomorrow. And along with me, the important director, the director of the Vikram Sarabhai, the mother center of ISRO, Dr. Unnikrishnan Iyer is also there, and all my various colleagues and family members are here on this occasion. What is the weight of the Something around 2,400 kg is the approximate weight of the satellite. for communication and data sharing after launching? No, it will take approximately 35 to 40 days. It will take, because after taking the satellite to the required orbit, we have to do the entire testing in the orbit, and we have to check the ground segments, and of course a lot of activities are scheduled, and 35 to 40 days we will declare the satellite for the use of the global community. Any future satellite lifetime? Satellite lifetime is something around 7 years. Is the approximate. Joint missions with other No, there are a lot of joint missions. In fact, we are going to launch a Bluebird 2 communication satellite, 6,500 kg satellite of NASA. And you know, last month we had an important mission. We sent our Shukla, Subhash Chandra Shukla to International Space Station, and that data is going to be feeding for our Gaganyaan program. In fact, there Indian had a great contribution. We also put, there was a small leakage problem in the Falcon 9 rocket, and we insisted on correcting the entire thing. Based on the insistence, the entire rocket system was put in correct place by correcting the leakage, and that ensured the successful launch of Subhash Chandra Shukla plus 3 more astronauts. And it was an 18 days mission, you all know. Now he has come back safely. Entire experience will be utilized for our Gaganyaan program.
గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథ స్వామి దేవస్థానంలో గోదాదేవి ఆండాల్ తిరునక్షత్రం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి స్వామి అమ్మవారిని ఎదురెదురు నిలిపి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ అనంతరం డోలోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గందల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. नारायण अंबिकानाथाय श्रीविष्ठाय नमः अंबिकानाथाय नमः అన్నా 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 నువ్వు తీసుకో. आरोदकं पावनं शतमिदं शतमैश्वर्यं వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.